ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు పాటించే ఆచారం మీదు కట్టడం. అసలు ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు? ఎలా పాటిస్తారు? ధర్మబద్ధమైన ఏ కార్యక్రమం ఆచరించినప్పుడు అయినా ఆ కార్యక్రమంలో దిష్టి దోషం వల్ల కావచ్చు, మరి ఏ ఇతర దోషం వలనైనా కావచ్చు, ఆటంకాలు కలుగు అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇలా ధర్మబద్ధంగా ఆచరించి చేసే పనులు వివాహ, ఉపనయన, గృహారంభ, గృహప్రవేశం వంటి శుభకార్యాలయానందు కావచ్చు, యజ్ఞయాగాది కృతులయందు కావచ్చు. దిష్టి దోషాలు, ఇతర దోషాల వలన కలిగేటువంటి విఘ్నాలు, ఇబ్బందులు తొలగి ఆ కార్యక్రమాలు విజయాన్ని, సత్ఫలితాలు పొందడానికి విఘ్నేశ్వరుడికి మీదు కట్టి కార్యక్రమాలు ఆచరించినట్లు అయితే అవి దిగ్విజయంగా పూర్తవుతాయి. అసలు మీదు కట్టడం ఎలా? ముందుగా గృహంలోని సింహద్వారానికి మామిడి తోరణం కట్టాలి. బియ్యం పిండితో నేలపై పద్మం ఆకారంలో ముగ్గులు వేసి దానిపై పసుపు కుంకుమతో అలంకారం చేసి దానిపై కొత్త వస్త్రాలను అంటే పసుపుతో తడిపినది వేసి దానిపై కేజింబావు బియ్యం పోసి తమలపాకులు ఉంచి దానిపై పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని ఉంచి గణపతికి షోడోపచారములతో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పూజ చేయవలెను. తరువాత తిరగలికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తిరగలి పిడికి తోరణము కట్టి ఒక ముత్తైదువుచే తిరగలిలో 5 గుప్పెళ్ళు శనగలు పోసి విసిరవలెను. ఈ విధంగా 5గురు ముత్తైదువులతో చేయించాలి. తర్వాత గణపతిని ఒక చిన్న పెట్టెలో ఉంచి బియ్యం, విసిరిన శనగలు ఈ కొత్త టవాల్లో ఉంచి మూట కట్టి దేవుని గదిలో భద్రపరచాలి. 16 రోజుల పండుగ రోజు లేదంటే ఆ లోపు గాని ఆ మూటను తీసి శనగపప్పు బియ్యంతో ఉండ్రాలు చేసి గణపతికి నైవేద్యం సమర్పించి తర్వాత అందరికి పంచిపెట్టాలి. ఆచారాన్ని బట్టి మినప వడియాలు కూడా పెడతారు. దీనినే మీదు కట్టే విధానం అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.